నమస్తే. డాక్టర్ పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేషనల్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డే అనేది మనము మన ఏపీ మొత్తం కూడా అన్ని జిల్లాల్లో కూడా జరుగుతూ ఉంది. ఈరోజు గౌరవ మన హెల్త్ మినిస్టర్ గారు కూడా ఈరోజు విడుదల రజనీ గారు ఈరోజు ఇనాగ్రేషన్ అర్బన్ సెంటర్లో చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈరోజు చాలామంది పిల్లలు కూడా అవేర్నెస్ అనేది బాగా ప్రజల్లో వచ్చింది. అందరూ వారికై వాళ్ళే పిల్లల్ని తీసుకురావడము, 0 to 5 years వాళ్ళని అందరికీ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది మనకి ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ అనేది ఇది కొత్తది కాదు. మనకి 1995లోనే ఈ ప్రోగ్రామ్ మనము దేశమంతా కూడా జరుపుకుంటూ అప్పటి నుంచి కూడా స్టార్ట్ అయింది. బట్ మనం చూసినట్లయితే మనకి ఇండియాలో చూసినట్లయితే 2011లో మనకి కేసు అనేది ఐడెంటిఫై కాలేదు. అప్పటి నుంచి కూడా ఇప్పటికి కేసులు లేవు. మనం ఏపీలో చూసినట్లయితే 2008 నుంచి కూడా మనకి కేసులు లేవు. అయినప్పటికీ ఇతర కంట్రీస్లో కేసెస్ ఉన్నాయి కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఏ పాప కూడా 0 to 5 years మనం ఈరోజు ఇమ్యునైజేషన్ చేస్తూ ఉన్నాము. పల్స్ పోలియో 2 జీవితానికి 2 చుక్కలు ప్రతి బిడ్డకు కూడా మనం ఇస్తున్నాము. సో మన ఏపీలో కూడా ఏ బిడ్డ కూడా పోలియోతో ఎఫెక్ట్ కాకూడదు అనే ఆలోచనతో ఈ ప్రోగ్రాము మనము దేశం మొత్తం మీద జరుగుతుంది. అందులో భాగంగా మన ఏపీలో కూడా అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉంది. సో ప్రతి పాప కూడా ప్రతి బిడ్డ కూడా 0 to 5 years ఉండే వాళ్ళందరూ కూడా ఈ యొక్క పల్స్ పోలియో డ్రాప్స్ పిల్లలకి ఇప్పించి వాళ్ళకి ఈ పోలియో అనేది మనము ఇరాడికేషన్కి మనము చేరువుగా ఉన్నాము. సో ఇరాడికేషన్ అనేది మనము రీచ్ కావాలంటే ప్రతి బిడ్డ కూడా పోలియో చుక్కలు తీసుకోవాలి. ఇది మాస్ అడ్మినిస్ట్రేషన్ ఇది. సో ప్రజలందరూ కూడా దీన్ని ఈరోజు బూత్ డే చేస్తున్నాం. మన ఏపీలో చూసినట్లయితే ముఖ్యంగా 53,35,000 మంది పిల్లలు 0 to 5 years పిల్లలందరికీ కూడా మనము ఈ 3-4 రోజుల్లో కూడా మనము వ్యాక్సినేషన్ చేయబోతున్నాము. ఈరోజు బూత్ డే. మనకి 37,000 బూతులు అనేవి మనము అరేంజ్ చేస్తున్నాము. అదేవిధంగా 75,000 టీమ్స్ ఈరోజు ఏపీలో ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో అందరు కూడా ముందుకు వచ్చి ఈ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను.